औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़ा बयानुल लिन्नासि व हुदन व मौइज़तुन लिल मुत्तक़ीन। वला तहिनु वला तहज़नु व अंतुमुल अअलौना इन कुंतुम मुमिनीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి మీద శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 138వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. సృష్టి ప్రభు అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే దేవుని యొక్క నిజమైనటువంటి దాసులు ఉంటారో వారు తాము ఏదైనా తప్పు చేసినప్పుడు దైవ వైపునకు మరలుతారు. పాపక్షమాపణ నిమిత్తము దైవాన్ని వేడుకుంటారు. మరి ఇటువంటి వారికి లభించే ఆ ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు. మరి వాటి కింద వారికి అనంతమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మహోన్నతమైనటువంటి గృహాలు లభిస్తాయి. వాటి కింద కాలువలు సలియళ్ళు ప్రవహిస్తుంటాయి. మంచి పనులు చేసేవారికి ఎంత చక్కటి ప్రతిఫలం లభిస్తుందో మీకు తెలిసినట్లయితే మీకు అది చాలా మంచిది అని దైవం తెలియజేసి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, మీకు పూర్వం ఎన్నో యుగాలు గడిచాయి. అనేక యుగాలు, అనేక జాతులు మన ముందు గడవడము, మరి అవి కాలగర్భంలో కలిసిపోవడము మనము చూస్తూనే ఉన్నాము. సోదరులారా, మరి ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాలు అసత్యాలను తిరస్కరిస్తారో వారి ముగింపు ఎలా జరిగిందో ఒక్కసారి మీరు భూమి మీద సంచారం చేసి చూడండి అంటున్నాడు. సోదరులారా, మనకంటే ముందు అనేక జాతులు గతించాయి. గొప్ప గొప్ప బలమైనటువంటి జాతులు కూడా గతించాయి. మరి దేవుని యొక్క అనుగ్రహాలను పొంది ఉన్నటువంటి అనేక జాతులు గతించిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. మరి ప్రాచీనమైనటువంటి సంస్కృతులు ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోవడము మనము చదువుతున్నాము, చూస్తూనే ఉన్నాము. మరి మనకంటే గొప్ప గొప్ప అనుగ్రహాలు అవి పొంది ఉన్నాయి. చాలా బలమైనటువంటి దేశాలు గతించిపోయాయి. అవన్నీ కూడా మరి చరిత్రలో అవి కలిసిపోవడం జరిగింది సోదరులారా. కాబట్టి ఇక్కడ ఏ దేశమైనా మరి నా అంత బలమైనటువంటి దేశం లేదు, మరి చాలా ఆయుధ సంపత్తి ఉన్నది నాకు, నేను ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం నేను వహిస్తాను అని కొన్ని దేశాలు ఈ రోజున ప్రకటించడం మనం చూస్తున్నాము. అమెరికా లాంటి దేశాలు మరి అన్ని దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడించడం మనం చూస్తూనే ఉన్నాము.
అమెరికా కంటే అనేక బలమైనటువంటి జాతులన్నీ కూడా గతించిపోయాయి. ఆద్ అనే ఒక జాతి ఉన్నది, సమూద్ అనే ఒక జాతి ఉన్నది సోదరులారా. చాలా బలమైనటువంటి జాతులు. అయినప్పటికీ వాటి ఉనికే లేకుండా ఈ రోజున పోయింది. కాబట్టి ప్రతీది కూడా కాలగర్భంలో కలిసిపోయేది. సృష్టి ప్రభువు దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, కుల్లు మన్ అలేహా ఫాన్ వయబకా వజహు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సమస్తం కూడా నాశనం అయిపోయేదే. సృష్టిలో ప్రతి అణువు కూడా మరి నశించిపోయేదే. కేవలం ఆ పరాతత్పరుడైనటువంటి ఆ సృష్టి ప్రభు అల్లాహ్ తప్ప, ఆ దైవం తప్ప సమస్తం కూడా నాశనమైపోయేది. కొంతకాలం దైవము మరి ప్రాబల్యాన్ని వహించే అవకాశాన్ని ఇస్తాడు. డబ్బు రూపంలో, పేరు రూపంలో, ఇంకా గౌరవం రూపంలో కొద్ది సమయము, కొన్ని సంవత్సరాల పాటు అవి ప్రాబల్యాన్ని వహిస్తాయి. సోదరులారా, మనము ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మరి అమెరికా ఉనికి లేనటువంటి దేశం. ఈ రోజున నా అంతటి దేశం లేదు అని చెప్పేసి అది వెర్రివేగడం చూస్తూనే ఉన్నాము. కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత సోదరులారా అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. దైవము ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు, మీరు భూమి మీద సంచారం చేసి చూడండి. అంటే గత జాతుల యొక్క చరిత్రను ఒకసారి మీరు పరిశీలన చేసి చూడండి. దైవాన్ని తిరస్కరించిన వారి యొక్క పర్యావసానం ఏమైనదో, వారి ప్రతిఫలం ఏమైనదో మీకు తెలుస్తుంది అంటున్నాడు. కాబట్టి నిజమైనటువంటి దైవదాసుడు గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. నిజమైనటువంటి దైవభీతిపరుడు జరిగిన సంఘటనల నుండి పాఠాన్ని నేర్చుకుంటాడు, గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. మరి అవి తన జీవితంలో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. సోదరులారా, సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఇన్ హువ ఇల్లా జిక్రున్ లిల్ ఆలమీన్. ఈ ఖురాన్ మీరు ఏదో కాలక్షేపం నిమిత్తము వచ్చినటువంటి గ్రంథంగా భావిస్తున్నారా? లేకపోతే అన్ని జాతులకు, అన్ని ధర్మాలకు గ్రంథం ఉన్నది కాబట్టి మరి ఈ ధర్మానికి కూడా ఒక గ్రంథమని భావిస్తున్నారా? లేకపోతే మీరు మీ యొక్క శుభకార్యాలను చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనో, పుణ్యం నిమిత్తము చదువుకోవడానికి ఉపయోగపడుతుందనో ఇది భావిస్తున్నారా? సోదరులారా, దేవుని యొక్క హెచ్చరికను చూడండి. అంటున్నాడు, ఇన్ హువ ఇల్లా జిక్రున్ లిల్ ఆలమీన్. ఇది సమస్త ప్రజలకు కూడా ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక అంటున్నాడు. ముస్లిం సోదరులు భావిస్తున్నారు ఇది మా గ్రంథము, మాకు మాత్రమే దీని మీద సర్వాధికారాలు ఉన్నాయి, సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి భావిస్తుంటారు. సోదరులారా, సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, జిక్రున్ లిల్ ఆలమీన్, సమస్త మానవ జాతికి, సమస్త విశ్వానికి కూడా ఈ గ్రంథము మార్గదర్శకత్వం. ఎందుకంటే దైవము ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దైవం ఉండడు. సోదరులారా, మనం అనేక సందర్భాల్లో వింటున్నాము. అయినప్పటికీ కూడా మళ్ళా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే విషయాన్ని గురించి మనిషి ఏమరపాట్ల పడిపోతాడు. విన్నంతసేపు అవునండి అందరికీ దైవం ఒక్కడే అని భావిస్తుంటాడు. కరెక్ట్గానే చెప్తున్నారండి మీరు, అందరికీ కూడా దైవం ఒక్కడే అని. కానీ ఆచరణకు వచ్చేసరికి మళ్ళా మామూలుగానే మారిపోతుంటాడు. అందుకనే చెప్పిన విషయాన్నే మరలా చెబుతూనే ఉండాలి. అందుకని అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మనం పరిశీలిస్తే ఆయన తప్ప, సృష్టి ప్రభువు తప్ప మరొకడు దైవము లేడు అన్న సంగతి అనేక సందర్భాల్లో దైవము రిపీట్ చేస్తూనే ఉంటాడు, మరలా చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే మనిషి ఎక్కువగా మరుపునకు, ఏమరపాటుకు లోనయ్యే అంశము ఈ ఒక్కటే. సోదరులారా, మరి చెప్తున్నాడు, ఈ గ్రంథము సమస్త మానవ జాతి కోసం ఒక హెచ్చరిక చేయడానికి వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏ హెచ్చరిక అండి? దైవ గ్రంథం మనకు ఏమి హెచ్చరిక ఇస్తుంది, ఏమి హెచ్చరిక చేస్తుంది? సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరియు సృష్టి ప్రభువు అల్లాహ్ పంపినటువంటి ప్రతి ప్రవక్త 2 సందేశాలు మనకు ఇచ్చేవారు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తన ప్రవక్తను ఉద్దేశించి దైవం చెప్తున్నాడు, నేను నా ప్రవక్తలను హెచ్చరిక చేయడానికి మరియు శుభవార్త ఇవ్వడానికి తప్ప మరొక పని నిమిత్తము నేను పంపలేదంటున్నాడు. సోదరులారా, దైవ ప్రవక్తలు ఒక విషయాన్ని గురించి శుభవార్తనిచ్చేవారు, మరొక విషయాన్ని గురించి హెచ్చరికను చేసేవారు. శుభవార్త ఏమిటి, హెచ్చరిక ఏమిటి? శుభవార్త ఎవరికి, హెచ్చరిక ఎవరికి? శుభవార్త ఎవరికంటే ఎవరైతే తమ యొక్క జీవితాలను దైవం పంపినటువంటి మార్గదర్శకత్వం ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం మీద తమ జీవితాన్ని మరి ఎవరైతే స్థాపించుకుంటారో,
ఇటువంటి వారికి మరణానంతరం స్వర్గం అనే శుభవార్తను ఆ ప్రవక్తలు ఇచ్చారు. మరి హెచ్చరిక ఎవరంటే ఎవరైతే తమ మనోకాంక్ష నిమిత్తం ఈ జీవితం గడుపుతారో, తమ మనస్సుకు నచ్చే విధంగా ఎవరైతే జీవితం గడుపుతారో, ప్రధానంగా దైవానికి సాటిని, సమానాన్ని, భాగస్వామ్యాన్ని కల్పిస్తారో, మానవులను ఇంకా అనేక రకాల వ్యక్తులను తీసుకువచ్చి దేవుని యొక్క స్థానాన్ని ఇస్తారు. సృష్టి ప్రభువుని అనేక రకాలుగా మరి స్వరూపాలు కల్పించి, ఎందుకంటే ఆయన స్వరూపం ఎవరికి తెలియనటువంటి స్వరూపం కాబట్టి, అయినప్పటికీ కూడా ఆయనకు స్వరూపాన్ని కల్పించి ఎవరైతే ఆరాధిస్తుంటారో సోదరులారా, వారికి హెచ్చరిక ఏమని, భయంకరమైనటువంటి నరకం ఉన్నది అన్న హెచ్చరికను చేయడము ప్రతి ప్రవక్త కూడా మరి ఆ ప్రవక్తకు బాధ్యతగా దైవం చెప్పడం జరిగింది. సోదరులారా, ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ మీకు ఒక హెచ్చరికను చేస్తుంది. అదేమిటంటే, మీరు దైవం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని విడిచిపెట్టి మీ మనసుకు నచ్చిన విధంగా మీరు జీవితం గడిపినట్లయితే మీరు భయంకరమైనటువంటి నరకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న హెచ్చరికను ఇది చేస్తుంది. సోదరులారా, మరి చెప్తున్నాడు. మరి అంతేకాదు సుమా, వహుదా వ మౌఇజతుల్ లిల్ ముత్తఖీన్, ఈ ఖురాన్ ఎవరైతే భయపడతాడో అతనికి మార్గదర్శకత్వము మరియు హితోపదేశము. సోదరులారా, భయం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, దైవభీతి అనేది, పాపభీతి అనేది మరి దైవం పట్ల సరైనటువంటి అవగాహన ద్వారానే మనకు వస్తుంది. దేవుని యొక్క గుణగణాల పట్ల సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు దైవభీతి కలుగుతుంది. మనలో కేవలము పేరుకు మాత్రమే దైవభీతి ఉన్నది, పేరుకు మాత్రమే పాపభీతి ఉన్నది. నిజమైనటువంటి దైవభీతి మనలో ఎందుకు కలగడం లేదు అంటే, మన దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన మనకు లేదు. సరైనటువంటి సమాచారం కానివ్వండి, సరైనటువంటి జ్ఞానం కానీ మనకు లేని కారణంగా, దైవం పట్ల సరైనటువంటి అభిప్రాయం మనకు లేని కారణంగా కేవలం పేరుకు మాత్రమే మనలో దైవభీతి ఉన్నది. లేనట్లయితే సోదరులారా, ఈ రోజున మనం పాశ్చాత్య దేశాలను చూసుకుందాము. అనేక చెడులన్నీ కూడా ఆ దేశాల్లోనే ఉంటాయి. వ్యభిచారం భయంకరంగా విచ్చలవిడితనంగా అక్కడ జరగడం మనం చూస్తూనే ఉంటాం. నగ్నత్వం కానివ్వండి, మరొకటి కానివ్వండి, మద్యపానం కానివ్వండి. మరి వాళ్ళందరూ దైవానికి భయపడని వారా? లేదే, అందరూ కూడా దేవుని బిడ్డలే, అందరూ కూడా దేవుని దాసులే, దైవగ్రహానికి వెళ్ళేవారే. అయినప్పటికీ కూడా అక్కడ ఎందుకు అన్ని భయంకరమైన చెడులు జరుగుతున్నాయి? మరి మన భారతదేశం మనం చూసుకుందాము, ఇక్కడ కూడా దైవభీతి అనేక రకాలుగా ఉంటుంది. సరే, ఎవరు నచ్చిన విధంగా వారు దైవాన్ని ఆరాధిస్తున్నారు. అది సరైనదా కాదా అనేది పక్కన పెడితే అందరిలో కూడా దైవభీతి ఉన్నది. ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ని భయంకరమైనటువంటి చెడులు ఎందుకు జరుగుతున్నాయి సోదరులారా? ఎందుకు జరుగుతున్నాయి అంటే, దైవం పట్ల సరైనటువంటి అవగాహన మనకు లేదు. ఎంతకాలం అయితే మనము దేవుడు కూడా మనిషే, ఆయన కూడా భార్య బిడ్డలు ఉంటారు, ఆయన కూడా నాలాగే బలహీనుడు, ఆయన కూడా తిండి తిప్పలు కావాలి, ఆయనకి కూడా నిద్ర కావాలి, ఇటువంటి అవగాహన, ఇటువంటి ఆలోచన ఉన్నంత కాలము మనలో పేరుకు మాత్రమే దైవభీతి ఉంటుంది. నిజమైనటువంటి దైవభీతి మనలో ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. లేదు, నేను ఆలోచిస్తున్న దానికి అతీతంగా ఉండేవాడు దైవము, నేను ఆలోచిస్తున్న బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆయన, మనిషి కాడు ఆయన, మరి అత్యంత శక్తిమంతుడు, నన్ను శిక్షించేవాడు, అంతేకాదు నాపై కరుణించేవాడు కూడా ఆయనే. నేను భయంకరమైనటువంటి ఒక సమయాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది, ప్రళయ దినాన్న, తీర్పు దినాన్న. మరి ఇటువంటి అవగాహన ఎవరిలో అయితే ఉంటుందో అందులో, అటువంటి వ్యక్తిలో నిజమైనటువంటి దైవభీతి కలుగుతుంది సోదరులారా. కాబట్టి మనలో నిజమైనటువంటి దైవభీతి, పాపభీతి ఎందుకు కలగడం లేదు అంటే, దేవుని పట్ల సరైనటువంటి అవగాహన మనకు ఉండడం లేదు, సరైన భావన మనకు ఉండడం లేదు. కాబట్టి మనము దేవుని పట్ల నిజమైనటువంటి భావన కలిగించుకోవాలి. మనము రకరకాలైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తాం. న్యూస్ పేపర్లు చదువుతాము, టీవీలు చూస్తుంటాము, అన్ని రకాల సమాచారాన్ని మనము సేకరించడానికి ప్రయత్నం చేస్తాము. దేవుని విషయంలోకి వచ్చేసరికి మాత్రం సోదరులారా, సరైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మనము ఉపయోగించని కారణంగా ఈ రోజున దేవుని పట్ల సరైనటువంటి అవగాహన ఉండడం లేదు.
కాబట్టి మనము అన్వేషణ చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. దైవ గ్రంథాలు ఆయన గురించి చెప్పడం జరిగింది సోదరులారా. అంతిమంగా వచ్చినటువంటి దివ్య ఖురాన్ మరింత స్పష్టంగా ఆయన గురించి మరి చెప్పడం జరిగింది. సృష్టి ప్రభు అన్నిటికీ అతీతంగా ఉండేవాడు. ఆయన అనుక్షణం కూడా మన కర్మలను గమనిస్తున్నాడు సోదరులారా. మరి ఒక దినాన్న మనము దేవుని ముందు హాజరవలసి ఉంటుంది. మరి మన కర్మలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున మనకు తెలిసి రావడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనకు ఇక్కడే ఈ జీవితమే మరి చివరి అవకాశంగా మనం భావించాలి. దైవం చెప్తున్నాడు, ఇది భయపడే వారికి ఒక మార్గదర్శకత్వం మరియు హితోపదేశము. లేదంటే నాకు ఏ దైవము లేడు, మరి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను అని ఎవరైతే భావిస్తారో అతనికి మరి ఈ దైవ గ్రంథము ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు సోదరులారా. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని మనము మొండివాడికి ఎంత చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఆలోచన ఉండదు. మరణానంతర జీవితము ఎవరు చూసి వచ్చారో వచ్చిన తర్వాత చూసుకుందాము, ఇటువంటి మొండి వైఖరిని ఎవరైతే అవలంబిస్తారో అటువంటి వ్యక్తికి మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి ఎవరైతే దైవానికి భయపడతాడో, ఎవడైతే మరి మరణానంతర జీవితం ఒక జీవితం ఉన్నది అన్న భయం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తే ఏదైనా 4 మాటలు చెప్తే వినగలుగుతాడు, వింటాడు. విన్నవాడు ఆలోచన చేస్తాడు, ఆలోచన చేసినవాడు ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా ఏ భయం లేని వాడికి, కేవలం పేరుకు మాత్రమే భయం ఉండి సరైనటువంటి అవగాహన లేని వాడికి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అతను దాని గురించి ఆలోచన చేయడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు చర్చకు వస్తున్నాయో మరి వీటి పట్ల మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.